ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడే ఇలాంటివన్నీ బయటపడతాయి అన్నమాట. ఇది అసలు ఎప్పుడు పెట్టానో తెలీదు. దాన్ని గుర్తుపట్టడానికే నాకు చాలా టైం పట్టింది. ఏం పెట్టి మర్చిపోయానో ఫ్రిడ్జ్‌లో అని. చాలా రోజులు అయిపోయింది. అసలు అది ఏంటనేది మీరే చూడండి. ఫ్రిడ్జ్‌లో ఇది ఒక కార్నర్‌కి ఉండిపోయింది. ఫ్రంట్ సైడ్ బాక్సులు ఉండడం వల్ల దీన్ని నేను చూసుకోలేదు. ఇలాంటివి ఫ్రిడ్జ్ సర్దినప్పుడల్లా ఎన్నెన్ని బయటపడతాయి కదండీ! మీ ఇంట్లో కూడా ఇంతేనా? అసలు ఇది ఏంటనేది దీన్ని చాలా సేపు అబ్జర్వ్ చేస్తే తప్ప నాకు తెలియలేదు. ఎగ్స్ స్టోర్ చేసుకోవడానికైతే నాకు ఈ బాక్స్ చాలా బాగా యూజ్ అయిందండి. ఫ్రిడ్జ్‌లో కూడా తక్కువ ప్లేస్ పడుతుంది. ఫ్లాట్‌గా కూడా ఉంది. ఇది ఎగ్స్ పెట్టుకోవడానికైతే పర్ఫెక్ట్‌గా ఉంటది. పెద్ద పెద్ద బాక్స్‌లో ఈ ఫ్రిడ్జ్‌లో పట్టవు కదండీ! ఇది ఎక్కడ తీసుకున్నాను, దీని కోడ్ కూడా నేను ఇస్తాను. నెక్స్ట్ వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవడానికి కవర్స్ అండి. వీటిలో స్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఒక్కొక్క కవర్‌లో 1 కేజీ కాయగూరల వరకు పడుతున్నాయి. నీట్‌గా వాష్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉందనమాట. బాక్స్‌లో పెడితే ఏంటంటే ప్లేస్ సరిపోవట్లేదు. ఇవి కూడా నేను ఎక్కడ తీసుకున్నానో కోడ్ అయితే ఇస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో చేద్దామని మొన్నటి నుంచి అనుకుంటున్నాను. ఎలాగో ఉగాది పండగ కదా, ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను కదా అని చెప్పి ఫ్రిడ్జ్ని నీట్గా పెట్టుకోవడమే మానేశాను అనమాట. దానికి తోడు ఫ్రిడ్జ్లో ఒక 2 డేస్ బ్యాక్ పసుపు ఒలిగిపోవడం, కొంచెం పాలు ఒలిగిపోవడం, పాతవి ఎప్పుడెప్పుడియో కొంచెం ఫ్రిడ్జ్లో ఉండడం అటువంటివి ఉన్నాయి. సరేలే ఎలాగ క్లీన్ చేస్తాను కదా అని చెప్పి మొత్తం ఫ్రిడ్జ్ని ఎలా పడితే అలాగే యూజ్ చేశాను. ఇవాళ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకో 2 రోజులు ఎలా ఉందంటే ఫ్రిడ్జ్ మొత్తానికి పని చేయదనమాట, అలా అయిపోయింది. అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేటప్పుడు ముందు ఇందులో ఉన్నవి తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడ్డట్టు ఇందులో ఈ పాతయన్నీ బయటపడతాయి కదండీ! అసలు ఎప్పుడెప్పుడు ఏమేమి వదిలేసామో కూడా మనకు కొన్నిసార్లు గుర్తుండదు. అయ్యో! అప్పుడు ఇది పెట్టి మర్చిపోయామా అని అనుకుంటాము. ఇది సున్నుండల పిండి అండి, మన సంక్రాంతిది. కొంచెం చేసి కొంచెం ఫ్రిడ్జ్‌లో ఉంచేసాననమాట. ఎప్పుడూ ఒక ఆర్డర్‌లో పెడతాము. ఎలాగో సర్దుతాం కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే, ఎలాగో సర్దాలి కదా అని చెప్పి ఎలా పడితే అలా వదిలేస్తాం. ఇది ఫ్రిడ్జ్ అనే కాదు, ఇల్లైనా సరే ఇంకేదైనా సరే క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుందాము అని డిసైడ్ అవుతే దాన్ని సరేలే ఎలాగో సర్దుతాం కదా అని వదిలేస్తాం కదా. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఒక 1 వీక్ నుంచి ఎలా పడితే అలా వదిలేసానండి. సరే ఇవాళ ఇంకా క్లీనింగ్ అయితే చేయాలని డిసైడ్ అయిపోయి ఫ్రిడ్జ్‌లో ఉన్నయన్నీ అయితే ముందు తీసేసాను. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేశాను కానీ ఫ్రిడ్జ్‌లో మాత్రం ఒకటి ఉందండి. ఇందులో ఏముందో, ఏం మర్చిపోయానో ఈ కవర్‌లో నాకైతే అస్సలు గుర్తులేదు. సరే మీకు చూపిస్తాను. అది చివరికి ఉండిపోయింది. ముందేమో ఇవన్నీ కవర్లు, బాక్సులు ఉండడం వల్ల వెనకాల ఉన్నది నాకు కనిపించలేదు. అదేంటో లాస్ట్‌ని చూద్దాము. ఏం మర్చిపోయానో మరి. మొత్తానికి మర్చిపోయానది ఏంటో, పెట్టిన విషయం కూడా నాకు గుర్తులేదు. దానికన్నా ముందు మొత్తం అన్నీ ఫ్రిడ్జ్‌లో ఉన్నయన్నీ అయితే తీసేస్తున్నానండి. ఇదిగోండి నిమ్మకాయలు వదిలేస్తాను, స్మెల్ రాకుండా ఉంటుందని కంపల్సరీగా నిమ్మకాయలు పెడతాను. అవి కూడా ఇంకా ఎండిపోయినాయని తీసేసాననమాట. మర్చిపోయాను. చెప్పాను కదండీ, ఎలాగో క్లీనింగ్ పెడతాం కదా, సరేలే అని చెప్పి వదిలేయటం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ పని అవుతుందనమాట. ఇవన్నీ డోర్స్ పక్కన ఉన్నవి మొత్తం అన్నీ సాసులు గీసులు అన్నీ అయితే తీసేసాను. ఇప్పుడు దీంట్లో ఉన్న మ్యాట్స్, ఫ్రిడ్జ్‌లో పైన మ్యాట్స్ వేస్తాం కానీ మ్యాట్స్ కూడా అన్నీ తీసేసి నీట్‌గా అయితే వాష్ చేసుకున్నాను. అయితే ఒకటి మర్చిపోయాను అన్నాను కదా, అది ఏంటో చూసేద్దాము. దాంట్లో అయితే 2 దానిమ్మకాయలు అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి, ఎండిపోయి ఉన్నాయి. అవి చివరికి ఉండడం వల్ల ఫ్రంట్ సైడ్ బాక్స్‌లో పెడతాం కదా, వాటి వల్ల అసలు ఏముందనేది కవర్లో నేను అసలు చూడలేదు. ఇదిగోండి ఇవైతే పొమగ్రనేట్, ఇవి మర్చిపోయాను. ఇంకా ఇవైతే మొత్తానికి ఎండిపోయినాయి. ఈ కవర్లో అయితే చాలా మట్టుకి డ్యామేజ్ అయింది. మరి ఇందులో ఏముందో నాకు అసలు గుర్తే లేదండి. చూద్దాము. మీరు ఓపెన్ చేసి చూపిస్తాను. మీరేమైనా దీన్ని గుర్తుపట్టగలరా? గుర్తుపడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి మొత్తం అన్నీ అయితే తీసానండి. ఈ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇవి కూడా, ఈ ప్లేట్స్, ఈ పక్కన బాటిల్స్ పెట్టుకుని ఇవన్నీ కూడా తీసేసి అయితే నీట్‌గా వాష్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఒక్కసారి ఈ కవర్ ఏంటో ఒక్కసారి చూసేస్తే ఒక పని అయిపోతుంది. ఇదిగోండి చూసారా, పసుపు ఒలిగిపోవడం వల్ల ఎలా అయిపోయిందో. లోపల వైట్ కదా, ఈ పసుపు పడవడం వల్ల ఏంటంటే మరక ఇంకా అలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయిందనమాట, వాటర్ కారడం అదిను. డీ ఫ్రిడ్జ్‌లో అయితే కొంచెం థమ్సప్ ఉంది, దాంతోపాటు మనం తెచ్చిన కేక్ ఉంది. ఇది చెప్తున్నాం కదండి, తర్వాత తిందామని పెట్టేస్తాము, మర్చిపోతాము. ఇదిగోండి, ఇంకా ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తే తప్ప ఈ ఐస్ అంతా కరిగితే కొంచెం దీన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంక పెద్దంత డీ ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఇంకా చెత్త ఏమీ లేదులేండి, అంటే వేస్టేజ్ ఎక్కువ ఏమి లేదు.
చూసారా ఇదిగో పసుపు ఒలిగిపోవడం వల్ల ఎలా ఉందో. ఒక్కొక్క పసుపు కుంకుమ పురుగు పట్టకుండా ఉంటుందని ఇందులో పెడతానండి ఫ్రిడ్జ్లో. అది బై మిస్టేక్ జారిపోయి కవర్ మొత్తం ఫ్రిడ్జ్ అంతా స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఇదిగోండి ఇదైతే ఏంటంటే నా క్యాబేజ్ అండి. ఎప్పుడో తెచ్చారు క్యాబేజీ, దాన్ని కట్ చేయలేదు. అసలు ఉన్న విషయం మర్చిపోయాను అనమాట. ఊరు వెళ్ళేటప్పుడు లాస్ట్ టైము ఊరు వెళ్ళే కంగారులో మర్చిపోవడం వల్ల ఇదిగోండి క్యాబేజ్ ఇలా అయిపోయింది. కవర్లో ఉండడం వల్ల మనకి ఫ్రిడ్జ్ క్లీనింగ్కి ఇబ్బంది లేదు. అదే దీన్ని సపరేట్గా పెడితే ఫ్రిడ్జ్ అంతా పాడైపోను. ఇంకా 4 రోజులు ఉంటే అయితే ఫ్రిడ్జ్ అయితే స్మెల్ వచ్చునండి. ముందే క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకోవడం వల్ల దీని ఇబ్బంది లేదు. అయితే దీన్ని కూడా పక్కన పెట్టేసి ముందు ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ తీసేసి నీట్గా అయితే వాష్ చేసేసుకుందామండి. ఏంటంటే నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే లోపు ఇవన్నీ నీట్గా మనకి ఆరిపోతాయి. కాబట్టి ముందు ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ ప్లేట్స్ ఏంటి ఇవన్నీ తీసేస్తున్నాను నేను ఫస్ట్. ఇదిగోండి మొత్తం అన్నీ తీసేసి ఒకసారి నీట్గా సోప్ పెట్టుకుని వాష్ చేసుకుని ఎండలో పెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి. కాబట్టి గబగబా నీట్గా వాష్ చేసేసుకున్నాను. మనం ఫ్రిడ్జ్ లోపల మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని అంతా నీట్గా తుడిచేసుకునే లోపు ఇవి ఆరిపోతాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం అన్నీ నీట్గా సోప్ పెట్టేసి అయితే కడిగేసి ఎండలో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే పెద్ద ప్రాసెస్ పని. నేను ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా, ఎప్పుడు ఇల్లు దులిపినా, లేకపోతే పండగల్లో ఇటువంటి టైంలో ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఇల్లు క్లీనింగ్తో పాటు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఈసారి కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి. మధ్యలో ఇంకా పండగలు ఏమీ లేకపోతే కొంచెం చిరాగ్గా అనిపించినా, లేకపోతే ఎక్కువ ఇరుకిరుగ్గా ఉంటాయి కదా, మనం వేస్టేజ్ ఎక్కువ పెడితే ఫ్రిడ్జ్లో కొన్ని సరిపోవు. అటువంటప్పుడు అవసరం లేని అన్నీ తీసేస్తాం కదా, అలా మధ్యలో ఒకసారి క్లీన్ చేయటం చేస్తానన్నమాట. ఈ మధ్య అసలు చేయలేదు, పట్టించుకోలేదు. చెప్పాను కదండి వీడియో చేద్దామని, సర్లే ఎలాగో వీడియో చేస్తాను కదా అని నెగ్లెక్ట్ చేసి ఇంకెక్కువ రోజులు ఉంచవలసి వచ్చిందనమాట. మీరైతే ఎలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటారో, ఏ టిప్స్తో క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్కి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తాను. ఆ టిప్సే మీకు నేను షేర్ చేస్తాను. మీకు యూజ్ అనిపిస్తే యూజ్ చేయండి. ఇది కూడా ముందైతే ఇవన్నీ నీట్గా వాష్ చేసేసి వెజిటేబుల్ బాక్స్ కూడా తీసానండి. అది కూడా వాష్ చేసేసి నీట్గా ఇవన్నీ అయితే ఇదిగోండి ఎండలో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లోపల క్లీనింగ్ చేసేటప్పుడు చిన్న టిప్ అనమాట. నేనైతే ఎలా క్లీన్ చేస్తాననేది చూపిస్తాను. ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో మీరు హ్యాండ్ వాష్ అయినా పర్వాలేదు, షాంపూ అయినా పర్వాలేదు, లేకపోతే కొద్దిగా విమ్ లిక్విడ్ అయినా పర్లేదు. నేనైతే హ్యాండ్ వాష్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందని చెప్పి. ఫ్రిడ్జ్లో కొంచెం హ్యాండ్ వాష్ వేసి కొద్దిగా ఒక స్పూను వంట సోడా కూడా వేయండి. వేసి ఒక క్లాత్తో కానీ స్పాంజ్తో కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ క్లాత్ అయితే ఈ స్పాంజ్ అయితే నేను మీషోలో తీసుకున్నాను అనమాట. కిచెన్ క్లీనింగ్ చేసుకోవడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అయితే ఫస్ట్ క్లీనింగ్కి మొత్తం ఫ్రిడ్జ్ లోపల ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అది నార్మల్ క్లాత్తోని ముందు పాతది ఉంది కదా అని చెప్పి దాంతో అయితే మొత్తం ఇదిగోండి మొత్తం ఇది ఉంది కదా, ఈ డస్ట్ అంతా ముందు తీసేసి తర్వాత మనం ఏదైతే వంట సోడాతో పాటు ఏదైతే లిక్విడ్ మిక్స్ చేసి పెట్టుకున్నామో వాటర్, దాంతో తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట. ముందు నార్మల్గా ఒక తడి క్లాత్ తీసుకుని మొత్తం దీంట్లో ఉన్న డస్ట్ అంతా ముందు తుడిచేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్తో తర్వాత తుడుచుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. కొన్ని మరకలు ఏంటంటే అలా ఉండిపోతాయి కదా, వాటిని ఏంటంటే ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి 2 సార్లు అలా స్క్రబ్ చేస్తే అవి కూడా వదిలిపోతాయి. కొన్ని ఎండిపోయి ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో, అటువంటి వాటిని స్క్రబ్బర్తో జస్ట్ అలా ఒక్కసారి అంటే సరిపోతుంది, ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఈ స్పాంజ్ అయితే నాకు క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుందండి. ఇదేంటంటే మళ్ళీ మనం యూజ్ చేసుకొని తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా మొత్తం ఈ డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి ఎంత క్లీన్ చేసినా ఇంకా ఈ పసుపు మరకల వల్ల చాలా టైం తీసుకుంది. మీకైతే అలా ఫాస్ట్గా చూపించేసాను, కానీ మళ్ళీ ఎప్పుడులా నార్మల్గా అవ్వాలంటే ఫ్రిడ్జ్ కొంచెం టైం తీసుకుంటుంది. మనం డైరెక్ట్గా ఆ వాటర్తోనే క్లీన్ చేస్తే మొత్తం అంతా ఆ డస్ట్ ఇది అన్నీ కలిసిపోతాయని చెప్పి ఇంకా దాంతో ముందు చేశాను అనమాట. కార్నర్స్కున్న మురికినంతా ఇలా బ్రష్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఏం యూజ్ చేసి కార్నర్స్ని క్లీన్ చేయాలనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేశానండి, ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో.
కార్నర్స్ వరకు ఈ టూత్ బ్రష్ యూజ్ చేసి వంట సోడాతో పాటు కొంచెం వెనిగర్ ఇవన్నీ మిక్స్ చేసి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, అది చూడండి. కార్నర్స్ వరకు మొత్తం క్లీన్ అయిపోతుంది టూత్ బ్రష్తో అయితే. అలా ఒకసారి కార్నర్స్ కూడా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుని నెక్స్ట్ మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్తో ఒక్కసారి మొత్తం అంతా ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసుకుంటే మనం ఏదైతే ఇందులో అయితే నేను హ్యాండ్ వాష్ వేసాను కదా, డెటాల్ హ్యాండ్ వాష్, మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయగానే క్లీన్గా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది అనమాట. విమ్ లిక్విడ్ అయినా పర్లేదు, షాంపూ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మంచి లైజాల్ అయినా పర్లేదు, మంచి స్మెల్ వచ్చేది ఏదైనా పర్లేదు. నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఏది తీసుకున్నా దాంట్లో కొంచెం వంట సోడా అయితే మిక్స్ చేసుకోండి. అలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వేరే కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక చక్కెర లెమన్ పిండేసి ఆ వాటర్తో కూడా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది. అలాగా 2 గిన్నెలతో వాటర్ తీసుకుని అయితే నేను లెమన్ వాటర్తో దీంతో క్లీన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోండి మొత్తం ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇదంతా క్లీన్ అయిపోయేలోపు పాతవి ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరిపోయి ఉంటాయి. ఇదిగోండి ఎంత మురికి వచ్చింది చూడండి. మనకి వైట్ వాటర్ మొత్తం ఎలా బ్లాక్గా అయిపోయినాయో చాలా. ఈ వాటర్ని కూడా నేను 2-3 సార్లు చేంజ్ చేశాను అనమాట. నార్మల్గా 2 గిన్నెలతో పెట్టుకుని ఒకటేమో ఓన్లీ లెమన్ వాటర్ పెట్టుకున్నాను. ఇలా ఈ లెమన్ వాటర్తో ఈ 2 వాటర్స్తో అయితే ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసేసుకుని తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఆల్రెడీ క్లీన్ చేసాం కదా, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాటిని మొత్తం వాటి ప్లేసుల్లో అయితే ఫిక్స్ చేసాను. డీప్ ఫ్రిడ్జ్ మాత్రం అది ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలి కదా అని చెప్పి ఇంకా ఎక్కువేం లేదు, ఐస్ కరిగిపోతే అది పోతుంది. వెనకాల బాక్స్ ఒకటి తీయాలి, ఆ 2 తీస్తే సరిపోతుంది. అది ఆఫ్ చేస్తే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి కదా, అది ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ క్లాత్స్ని నీట్గా వాష్ చేసుకుని ఇలా ఎండలో వేసుకుంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి అనమాట. రీయూజ్ చేసుకోవచ్చు, బాగా యూజ్ అవుతాయండి ఇవైతే క్లీనింగ్కి. క్లీనింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను చాలా ఇందులో వేస్ట్ అయితే తీసాను కదా, తీయటం వల్ల చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే అన్నీ పెట్టేస్తాం కదా, ఇంకా మర్చిపోయినవి అవి ఇవి పాతవన్నీ పాడేస్తాం కాబట్టి స్పేస్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇవన్నీ నీట్గా ఒక్కసారి మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకుని, అంటే తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకుని ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కడెక్కడైతే పసుపువి మరకలు ఏమైనా పిండ్లు పాలు ఎంత నీట్గా ఉంచుకున్నా ఒలిపోతాయి కదండి, అవన్నీ నీట్గా క్లీన్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో నేను ఏవేవి ఎక్కడెక్కడ ఫిక్స్ చేసుకుంటాను, ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ అండి. ఎగ్స్ వచ్చినప్పటికీ కొన్ని ఎగ్స్కి అయితే చిన్న స్ట్రే ఇస్తాడు కాబట్టి సరిపోతాయి. ఎక్కువ ఎగ్స్ ఇలా తెచ్చుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. కొంచెం పెద్ద డబ్బాల్లో అయితే ఫ్రిడ్జ్లో పట్టడం కష్టం, బాక్స్ ఫ్రిడ్జ్లో పట్టదు కదండి, కొంచెం పొడుగ్గా ఉన్న డబ్బాల్లో. మిగతా చిన్న చిన్న డబ్బాలు అయితే ఎగ్స్ సరిపోవు. ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి, ఓన్లీ ఎగ్స్ స్టోర్ చేసుకునేది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దీంట్లో 24 ఎగ్స్ స్టోర్ చేసుకోవచ్చు. నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ అనిపించిందండి, ఎందుకంటే ప్లేస్ తక్కువ పడుతుంది, ఫ్లాట్గా కూడా ఉంటుంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాల్సి నేను కోడ్ చెప్తాను, కావాల్సిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి మిగిలినవి ఇలా ఆల్రెడీ ఎలాగో ఎగ్స్ పెట్టుకోవడానికి బాక్స్ ఇస్తాడు కాబట్టి మిగిలినవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ మ్యాట్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసి అయితే ఎక్కడక్కడ ఫిక్స్ చేసేసాను. ఈ మ్యాట్స్ ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ ఏమైనా పడినా లేకపోతే ఏమైనా ఒలిగిపోయినా వీటి మీద పడుతుంది, క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది అని చెప్పి మ్యాట్స్ అప్పుడే నేను తీసుకొని 3 ఇయర్స్ అవుతుందండి, ఏం అవ్వలేదు, అలాగే ఉన్నాయి. ఇంకొక 1 ఇయర్ ఇలాగే జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్తది కొనుక్కోవచ్చు అని చెప్పి మళ్ళీ వీటినే క్లీన్ చేసి అయితే పెట్టేశాను. అయితే ఇందాక నేను ఎగ్స్ స్టోర్ చేసుకునే బాక్స్ చూపించాను కదండి, నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్ పెట్టుకోవడానికి, అంటే వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి నేను కవర్స్ అయితే తీసుకున్నాను. ముందు ఒకసారి తీసుకున్నాను కానీ అవేంటంటే నెట్టెడ్ కవర్స్ అనమాట, వాటిలో వెజిటేబుల్స్ పాడైపోతున్నాయని మళ్ళీ నేను మీషోలోనే కవర్స్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఎగ్స్ అయితే ఇలా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక పక్కకి అలా బాక్స్ ఫిక్స్ అయింది, స్పేస్ కూడా చూసారు కదా తక్కువ పట్టిందనమాట. అయితే వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి కవర్స్ అని చెప్పాను కదా, వీటికి ఇలా జిప్స్ వచ్చినాయండి, జిప్ లాక్ కవర్స్ అనమాట. మనం వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక కేజీ కూరగాయలు మాత్రం పడతాయి, 1 కేజీ వరకు పడతాయి, బెండకాయలు అయినా ఏవైనా సరే, పెద్ద కవర్సే.
ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికైతే నాకైతే చాలా బాగున్నాయి. ఏంటంటే నేను ప్రతి ఒక్కటి ఎక్కువ ఫ్రిడ్జ్‌లోనే పెడతాను. వడియాలేంటి, కొంచెం ఎండు చేప లాంటివి ఇవి ఉంటాయి కదండీ! అవి ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక్కొక్కసారి స్మెల్ వస్తాయి. ఫ్రిడ్జ్ స్మెల్ వస్తది. దాంతోపాటు బయట పెడితేనేమో చీమలొస్తాయి. గుమ్మడొడియాలు ఇలాంటివి చాలా స్టోర్ చేసుకుంటాను కదా! అవి స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. స్పేస్ కూడా తక్కువ పడుతున్నాయన్నమాట. ఇంకా ఈ కొత్తిమీర, కరివేపాకు కూడా బాక్స్‌లోనే పెట్టుకునేదాన్ని. వాటి వల్ల ఏంటంటే స్పేస్ ఎక్కువ పడుతుంది. కవర్స్ అయితే అంత స్పేస్ పట్టట్లేదని చెప్పి ఈ కవర్స్ తీసుకున్నాను. ఇవి కూడా ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్‌లో అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత చాలా వేస్టేజ్ అయితే పోతది కాబట్టి స్పేస్ ఎక్కువ వస్తది. ఇంకా ఈ కవర్స్‌లో పెడితే ఇంకా స్పేస్ ఎక్కువనే అనిపించింది నాకు. ఇదిగోండి మొత్తం అన్నీ ఈ కవర్స్‌లో అయితే స్టోర్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇవేంటంటే నేను పిల్లలకి బాక్స్ వల్ల ఏదైనా సరే ముందు రోజే నేను కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఏ కాయగూరలైనా సరే బాక్స్ పొద్దున్న లేట్ అవ్వకుండా ఉంటుందని కట్ చేస్తాను కాబట్టి వాటికి ఆనపకాయ ముక్కలయ్యి కట్ చేసి పప్పులోకని పక్కన పెట్టేసుకున్నాను. అలా టమాటాలు ప్రతి ఒక్కటి మనం స్టోర్ చేసేసుకొని మనకి ఏమైనా కొంచెం ఒక్కొక్కసారి పాడైపోయి కవర్లో కొంచెం డస్ట్ కింద పడితే మొత్తం పాడైపోయి ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తాయి కదండి, టమాటాలు కుళ్ళిపోయాయి. అలా వెంటనే వాష్ చేసేసుకుని ఆరేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ సైజు కూడా బాగా పెద్దవి వచ్చినాయి. చెప్పాను కదండి నేను ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేస్తాను. ఇలా మసాలాలు ఏంటి, జీడిపప్పు ఏంటి, బిర్యానీ మసాలాలు అవన్నీ ఎక్కువ బయట పెట్టడం కంటే మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవి కాబట్టి ఫ్రిడ్జ్‌లోనే ఉంచుతాను కాబట్టి వాటిని ఇలా స్టోర్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి గుమ్మడొడియాలని చెప్పాను కదా, ఇవి లాస్ట్ ఇయర్వి. ఇంకా ఈ ఇయర్వి ఇంకా కొంచెం ఎండలో ఇంకా 2 డేస్ అయితే అవి కూడా రెడీ అయిపోతాయి. లాస్ట్ ఇయర్వి కొద్దిగా మిగిలాయి అన్నాను కదా, అవి కూడా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసాను. ఇదిగోండి కొంచెం ఇవి ఎప్పుడో ఒకసారి తీసేవాడిని ఒక చోట పెట్టుకుంటాను. ఇంకా నెయ్యి లాంటివి మనకి ఇంకా కుదరవు కాబట్టి కంపల్సరీ వాటిని డబ్బాలోనే వేయాలి. స్టీల్ డబ్బాలో వేసుకుంటాను, ఎందుకంటే మనం వేడి చేసుకోవడానికి వీలుగా ఉంటుందని నెయ్యి ఎప్పుడు స్టీల్ డబ్బాలోనే వేసుకుంటాను. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుంటే వేడైపోతుంది కదా, మనకి యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి ఒక చోట పెట్టుకుంటాను. ఈ అల్లం పేస్టు ఇవన్నీ డైలీ యూజ్ చేసేవి బాక్స్లో, ఇవి కంపల్సరీగా మనం బాక్స్లోనే స్టోర్ చేసుకోవాలి కాబట్టి అవన్నీను. వీటిలోనే చిన్న సైజు కూడా ఉన్నాయి మనకి, ఏంటంటే నువ్వులు, జీలకర్ర ఇటువంటి స్టోర్ చేసుకోవడానికి. అవి నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని ఊరుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ వెజిటేబుల్ బాక్స్లో ఏం స్టోర్ చేస్తానంటే నేను చెప్పాను కదా, ఈ కారం ఒకటి, చపాతీ పిండి, శనగపిండి, మైదా పిండి ఇవి పురుగు పట్టకుండా ఉంటాయని ఫ్రిడ్జ్లో పెడతాను. మనం ఈ చపాతీ పిండి, మైదా పిండి ఇవి డైలీ యూజ్ చేయం కదండి. కారం ఎక్కువ క్వాంటిటీలో మనకి ఉంటుంది, పచ్చళ్ళు ఒకటి ఉంటాయి. ఇవన్నిటికీ స్పేస్ కావాలంటే నేను ఈ వెజిటేబుల్ బాక్స్లోనేమో పిళ్ళకి సంబంధించిన ఎక్కువ పిండ్లన్నీ ఇందులో పెట్టేస్తాను, పురుగు పట్టకుండా ఉంటాయి. పసుపు కుంకుమ కూడా ఎక్కువ స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఈ వెజిటేబుల్ బాక్స్లో అయితే మొత్తం అన్నీ ఇందులో పెట్టేయచ్చని అవన్నీ అందులో స్టోర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు సాస్ ఏంటి, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, నూడిల్స్కి సంబంధించినవి, ఫ్రైడ్ రైస్కి సంబంధించినవి చిన్న చిన్నవి తెచ్చుకుంటాను, పెద్దవి తెచ్చుకోను. మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడం కంటే చిన్నవి తెచ్చుకొని ఒక 2-3 టైమ్స్కి మనం యూజ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు కొత్తవి కొనుక్కుంటే బెటర్ అనుకుంటాను. నేను పెద్దవి అసలు తీసుకోను, ఎక్కువ ఎప్పుడో ఒక యూజ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ కిందేమో ఇక్కడ ఫ్రిడ్జ్కి కింద ఆల్రెడీ మనకు బాక్స్ ఇస్తారు కాబట్టి ఆనియన్స్ ఒకటి, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వీటిని అయితే ఇందులో స్టోర్ చేసుకుంటాను. మనకి కూర వండడానికి ముందు ఫ్రిడ్జ్ దగ్గరికే వస్తాం కాబట్టి అన్నీ ఒకచోటే ఉంటాయన్నమాట. మొత్తం మ్యాక్సిమం అన్నీ ఒకచోటే ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఎల్లుల్లిపాయలు కూడా మ్యాక్సిమం నేను ఇందులోనే పెట్టేస్తాను, పాడవకుండా ఉంటాయి. ఇదిగోండి ఫైనల్గానైతే నేను ఇలాగా సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్. మరీ అంత ఇదిగా ఏమి సర్దుకోను, ఉన్న దాంట్లోనే అలాగా ఫిక్స్ చేసుకుంటానమాట. ఎందుకంటే మనం కొన్ని రోజులు నీట్గానే పెట్టుకుంటాం, ఒక 4 రోజులకి మళ్ళీ అవి ఇవి ఏయో ఒకటి పెట్టేస్తాం కాబట్టి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అన్ని బాక్సులు పెట్టడం అంటే వాటిని కడగడం చేయటం ఇవన్నీ కొంచెం స్పేస్ ఎక్కువ పట్టడం ఇలా అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా కవర్లోనే ఎక్కువ స్టోర్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఇవి మీషోలో తీసుకున్నాను, ఇవి తీసుకోకముందు కూడా నార్మల్ కవర్స్లోనే పెట్టుకునేదాన్ని. చెప్తున్నాను కదండి, ఈ సాస్కి సంబంధించింది, కేకులకి సంబంధించినవన్నీ చిన్న చిన్న ప్యాకెట్సే తెచ్చుకుంటాను. వాటి పెద్దవి తెచ్చుకుని ఎప్పుడో ఒకసారి యూజ్ చేసి మనీ వేస్ట్ చేయడం కంటే చిన్నవి కొనుక్కోవడమే బెటర్ అనుకుంటాను. నేనైతే ఫ్రిడ్జ్ ఇలా సర్దుకుంటాను, మీరు ఎలా సర్దుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఎందుకంటే ఉగాది పండగ కాబట్టి రోజు అయ్యే పనులు ఇలాగ క్లీనింగ్ టిప్స్ ఇవేవో ఒకటి ఉంటాయి. అంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.